తాగుడు అనేటటువంటిది మనిషిని నైతికంగా పతనం చేస్తుంది. ఆ టైంలో ఎంతగా దిగజారుతారు, డబ్బు కోసం, మందు కోసం ఎంత నీచాతి నీచంగా దిగజారుతారు అనేటటువంటిది తెలుసు కాబట్టినే పెద్దలు మద్యపానం అనేటటువంటి దాన్ని ఒక దుష్ట సంప్రదాయంగా భావించారు. కానీ కాలం మారింది, కలికాలం వచ్చింది. మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరించుకుంటూ చేతుల్లో ఉన్న మీడియాలతో నైతికతను అనైతికతగా, అనైతికతను నైతికతగా ప్రచారం చేసుకుంటూ సాగిపోతున్నాం. మన దురదృష్టమో మన అదృష్టమో ఈ సమాజానికి పట్టిన చీడ మీడియా మారటం, చీడ పురుగుల్లాగా మీడియా తయారవటం, ఏదో ఒక పార్టీలకి బానిసల్లాగా పనిచేస్తూ నైతిక చర్చ జరగాల్సింది జరగకపోవడం. ఒకప్పుడు మద్యం మహమ్మారి వల్ల జరిగే కష్టాలు నష్టాల గురించి ఏళ్ల తరబడి వార్తలు వేసినటువంటి ఈనాడు ఇవాళ రోజున మద్యం తాగటం వలన వచ్చే ప్రయోజనాలు, రుచికరమైన మందు ఎలా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి మందు అంటూ కథనాలు రాసుకొచ్చిందంటే నీచాతి నీచంగా వాళ్లే తయారయ్యాక ఇంకా గ్రౌండ్లో ఏం మారుతారు? వలువలు ఊడదీసేసింది ఏకంగా ఆనాడు వలువలు కట్టినటువంటి ఈనాడే విలువలకి వలువలు ఊడ తీసుకుని దిగజార్చుకుని రాస్తున్నటువంటి వేళ నైతికత సమాజంలో కూడా చచ్చిపోతోంది. మీడియాలో నైతికత చచ్చిపోయింది, సమాజంలో నైతికత చచ్చిపోయింది. ఆ చివరికి క్రైమ్ కామన్ అయిపోయింది. మద్యం మత్తుకి బానిస అయితే ఏం జరుగుతుంటుంది అన్నటువంటిది ఇవాళ జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు ఒక ఎత్తు అయితే, ఒక తండ్రి 15 ఏళ్ల కూతురికి 43 ఏళ్ల వ్యక్తితో వాడికి ఏదో ఒక ఆస్తి అమ్ముకున్నాడట, ఒక డబ్బులు ఉన్నాయట ఆడి దగ్గర, వాడి ఫ్రెండేనట, ఎర బావ అంటుంటాడు. అందుకని తనకి డబ్బులు 20 లక్షలు అప్పు చేశాడట ఆడి దగ్గర. అప్పుడు కాస్త ఏమని, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు బావ అంటున్నావు కదా అని చెప్పి. తండ్రి వయసోడు వాడు కూడా, వాడికి ఇచ్చేసి 2 చోట్ల తాళి కట్టిస్తే అమ్మాయి 15 ఏళ్ళు, మైనర్ 18 ఏళ్ళు దాటిన తర్వాత చేస్తే ఏం చేయగలిగేది కాదు. అప్పుడైనా సరే భర్త మీద కేసు పెట్టాలి కానీ తండ్రి నుంచి ఏం చేయడం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని తాజాగా ఇంకో 10,000 రూపాయల డబ్బులు కావాలంటే నువ్వేమో పెళ్ళి అంటావు, కాపురానికి పంపించవు, 2 సార్లు తాళి కట్టించావు అని చెప్పాడట. ఇప్పుడు ఆ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళి భర్త వదిలేశాడు ఇంట్లో, అదే తండ్రి వదిలేశాడు భర్త ఇంట్లో అని చెప్పేసి 15 ఏళ్ల పాపని చదువు మానిపించి తన తాగుడు కోసం ఆ దరిద్రపు తండ్రి చేసినటువంటి రాక్షస ఘాతుకమైనటువంటి చర్య. ఫైనల్గా ఇప్పుడు ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేస్తే బయటపడినటువంటి ఈ ఉదంతం మైలవరం దగ్గర చోటు చూసుకుంది. కాసుల కక్కుర్తో తండ్రి 15 ఏళ్ల వయసు ఉన్న కుమార్తెను మద్యానికి బానిసై భార్య నుంచి విడిపోయిన 43 ఏళ్ల వ్యక్తితో దొంగ పెళ్లి చేసి అతని నుంచి లక్షలు తీసుకున్నాడు. కాపురానికి వెళ్ళింది నిరాకరించిన కుమార్తెను మద్యానికి సైతం అలవాటు చేశాడు. ఆమె మత్తులో ఉన్నప్పుడు పెళ్లి చేసిన వ్యక్తి ఇంటికి పంపాడు. అంటే కూతుర్ని కూడా తాగుడుకు అలవాటు చేశాడు వీడు. బాధితురాలు చుట్టుపక్కల వాళ్ళ సాయంతో బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణానికి సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 ఏళ్ల బాలికి చదువు మానేసి ఇంటి వద్ద ఉంటుంటే అదే గ్రామానికి చెందిన ఏరువు జమలారెడ్డి 3 ఏళ్ల కింద భార్యతో విడాకులు తీసుకుని తాగుతూ ఒంటరిగా ఉంటున్నాడు. బాలిక తండ్రితో ఉన్న స్నేహం కారణంగా బావాని పిలుస్తూ అతడితో కలిసి తిరిగేవాడు. ఈ నేపథ్యంలో బాలికపై అతడి కన్నుబడింది. జమలారెడ్డి పొలం అమ్మగా వచ్చిన లక్షల సొమ్ముకి బాలిక తండ్రి ఆశపడ్డాడు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తుంటే అతని దగ్గర నుంచి పలు దఫాలుగా 20 లక్షల వరకు తీసుకున్నాడు. ఇటీవల గొబ్బల మంగమ్మ గుడి వద్దకు తీసుకెళ్ళి ఒకసారి వేరే ప్రాంతంలో మరోసారి జమలారెడ్డి రహస్యంగా పెళ్లి చేశాడు. రమలారెడ్డితో తన కూతురికి రహస్యంగా పెళ్లి చేశాడు. ఇందుకు ఇష్టపడని బాలిక పుట్టింట్లోనే ఉంటుంది. అయితే తండ్రి ఆమెకు మద్యం అలవాటు చేశాడు. ఈ నెల 12న బాలిక తండ్రి జమలారెడ్డిని డబ్బులు అడిగాడు. నీ కుమార్తె నాతో కాపురాన్ని పంపిస్తానని అతను చెప్పడంతో కుమార్తెకు మద్యం తాగించి ఆ మత్తులోనే అతని ఇంటి దగ్గర దింపి 10,000 తెచ్చుకున్నాడు. అసహ్యంగా ప్రవర్తిస్తున్న జమలారెడ్డి బారి నుండి బయటపడిన బాలిక ఐసీడీఎస్ సిబ్బంది సాయంతో తమకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. బాలిక తండ్రి జమలారెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేశామని చెప్పారు. బాలికను విజయవాడలోని జునైనల్ హోమ్కి తరలించారు. ఈ మందు ఎంత దుర్మార్గాలకు తయారు చేస్తుందో చూడండి.